మన 30 డేస్ స్టేజ్ ఛాలెంజ్లో ఇంకా మనకి 24 డేస్ మాత్రం ఉన్నాయి. వెల్కమ్ టు డే అండ్ ఆఫ్ మిషన్ రైజ్. ఇది మన ప్రెజెంట్ బాడీ కండిషన్. మార్నింగే మన క్లయింట్ వర్క్ కంప్లీట్ చేసుకుని అలాగే ఒక 30 మినిట్స్ ఫాస్ట్ అండ్ కార్డియో అయితే చేసాం. అండ్ మన మీల్ 1 వచ్చేసి వే ప్లస్ వాటర్ మిల్క్ అయితే అయిపోయింది. సో 400 గ్రామ్స్ ఆఫ్ పైనాపిల్ని ఒకసారి తినేసి ప్రీ వర్కౌట్ మీల్ లాగా అండ్ జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో జిమ్కి నడిచేయడం వల్ల నాకు వార్మప్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇంకొకటి మనం జిమ్కి అయితే వచ్చేసాం. సెట్రలిన్ ప్లస్ ప్రీ వర్కౌట్ అయితే కన్జ్యూమ్ చేసాం. ముందే చెప్తున్నా, ప్రీ వర్కౌట్ సెట్రలిన్ అసలు ఎవరు వాడొద్దు. ఒకవేళ వాడేలా ఉంటే మీ కోచ్ గైడెన్స్లో అయితే వాడండి. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి కంప్లీట్ షోల్డర్స్ అండ్ ట్రాప్స్. సో మనం 3 డేల్స్ని ట్రైన్ చేస్తాం అండ్ కాంపౌండ్ మూమెంట్స్తో స్టార్ట్ చేస్తాం, ఐసోలేషన్ మూమెంట్తో ఎండ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ కోసం ఇద్దరైతే అడిగారు. మీరు నా ఎల్బోస్ని నా రేర్ డెల్స్ని అబ్జర్వ్ చేస్తే మీకే అర్థం అవుద్ది. అండ్ మన వర్కౌట్ అయిపోగానే మనం క్రియేటిన్ అయితే కన్జ్యూమ్ చేస్తాం. పోస్ట్ వర్కౌట్ని తీసుకుంటున్నాను నేను క్రియేటిన్ని. అండ్ క్రియేటిన్ ఈ బ్రాండ్ వాడినని నేను చెప్పట్లే. అండ్ క్రియేటిన్ తాగేసాక మనం స్టీమ్ బాత్ అయితే చేస్తాం ఒక 15 మినిట్స్. అంతా అయిపోయిన తర్వాత 40 మినిట్స్ కార్డియో కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే బై వాక్ వెళ్ళిపోయాం. గ్రాసరీస్ కొనడానికి అయితే వచ్చాం. మనకి ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ స్టెప్ కొని చేయడానికే చూస్తున్నా, ఎందుకంటే టైం అనేది సేవ్ చేయడానికి. సో రూమ్కి అయితే వెళ్ళిపోయి మన మీల్స్ అన్నీ కుక్ చేసుకున్నాం. మనం లంచ్ డిన్నర్ ఎట్ ఏ టైం కుక్ చేసుకుంటాం. వెనుక చూడండి, మా అన్న ఐఎమ్ సిక్ బట్ ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. తనకి రీసెంట్గా మజిల్ టేర్ ప్లస్ ఫీవర్ అయితే వచ్చింది. బట్ హీ సపోర్ట్స్ మీ ఇన్ హిస్ బ్యాడ్ టైమ్స్ ఆల్సో. మొత్తం మన స్టెప్ 1 కూడా కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తూ ఉంటారు.